సంగారెడ్డి పట్టణంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎవరి ఇంటి కష్టాలు వారికే తెలుసు. ఓట్ల కోసం ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేసి వంచాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి, వాళ్లు అమలు చేసినవి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ రోజుకొక తిరుగా మేనిఫెస్టోలో చెబుతుంది. ప్రజలకు కాంగ్రెస్పై విశ్వాసం పోయింది. ఏం పని చేయగలమో అదే బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఏవో 2 హామీలను అమలు చేసి అన్నీ అయిపోయాయి అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి వెంటనే రుణమాఫీ అంటే బట్టింగారు హామీ ఇవ్వలేదు అంటే ఎవరు అబద్ధం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలంగాణకు చేసింది శూన్యం. తెలంగాణకు ఏం చేశారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలి. కేవలం మోదీ పేరుతో ఓట్లు దండుకుంటున్నారు. అందరి కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ కాబట్టి ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని, పనిచేసే నాయకులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాన్ని నియమ నిబంధనలకు అనుకూలంగా ఇది దాఖలు చేశారు. వాటితో పాటు కూడా మేము రావడం జరిగింది. ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేసిన తర్వాత జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. ముందుగానే గాలి అనిల్ కుమార్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేసినటువంటి ఈ శుభ సందర్భంలో వారికి ఆ భగవంతుడు విజయం చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. జాతీయ పార్టీలు ఒక పక్క పోటీలో ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాలకు చాలా అవసరం. ఇంటి వారికి తెలిసినటువంటి బాధలు బయటి వారికి తెలివై. కాబట్టి ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజున్న పార్టీకి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఏంటి అనేది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలిసినంత సమాచారం ఇతర పార్టీల దగ్గరకు ఉండదు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ మాట్లాడారు. అదేం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కోడే కూస్తూ ఉంది. ఓట్ల కోసం ప్రజలను వంచి మోసం చేసినటువంటి పార్టీలు ఏవి 5 మాసాలు దగ్గర కాబోతా ఉంది. వారు చెప్పిన మాటలు ఏంటి, అమలు చేస్తున్నటువంటి పనులేంటి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒక రాజకీయ నాయకుడు. నేను కూడా గత 47-48 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా శాసనసభలో పనిచేస్తున్నాం ఎమ్మెల్యేగా. కానీ ఒక నాయకుడు అనేది విశ్వాసం కలిగించాలి. ప్రజలకు విశ్వాసం కలిగించాలంటే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ హామీలనన్నీ గాలికి వదిలేసి రోజుకొక తీరు, రోజుకొక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలకు వారి పట్ల విశ్వాసం సన్నగిలుతూ ఉంది రోజు రోజు.
వీళ్ళు మాటలు చెప్పారు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, అబద్ధాలు ఆడారు. ఒక రాజకీయ నాయకుడుగా కోట్లాది మందికి, లక్షలాది మందికి ఈరోజు మేము ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. ఒక్కొక్క శాసనసభ్యుడు అంటే 5 లక్షల మంది ప్రాతినిధ్యం, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే 20 లక్షల మంది ప్రాతినిధ్యం. మేమే ప్రతినిత్యం ప్రజలకు మోసం చేసి ప్రజల ముంగట అబద్ధం ఆడుతుంటే ఎవరు ప్రజలను కాపాడేది? ఏ పని చేయగలుగుతామో అదే చెప్దాం, చేయరాని మేము చేయలేమని చెప్దాం, కొడతారా? కానీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని అలివిగా హామీలు ఇచ్చి ఈరోజు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 6 హామీలు అన్నారు, 6 హామీలలో 13 అంశాలు ఉన్నాయి. ఒకే ఒకటి ఉచిత బస్సులు అమలు చేసినటువంటి దాన్ని ముందర పెట్టుకొని మేము అమలు చేసినాం. ఏం అమలు చేసిండ్రు? ఎక్కడ అమలు చేసిండ్రు? ప్రజలకు సమాధానం చెప్పండి. రుణమాఫీ అన్నారు. ఈరోజు రుణమాఫీ గురించి నిన్నగాక మొన్ననేమో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15కు వాయిదా చేసిండు. ఈరోజు బట్టి విక్రమార్క గారు మేము అసలు 100 రోజుల హామీలు లేదంటాడు ఆయన. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది డిసెంబర్ 9 నాడు సంతకం పెడుతున్నదంటే 100 రోజులు లోపటే కదా అది. అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడినట్ట, మీరు అబద్ధం ఆడినట్ట? ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తారీఖు నాడు మొదటి సంతకం రుణమాఫీ అన్నారు. అది హామీ కాదా? మరి బట్టి విక్రమార్క గారు మేము హామీ ఇవ్వలేదు అంటాడు ఆయన, 100 రోజులు లోపల ఇస్తామని. ఇటు అనేక హామీలను, రుణమాఫీ అని కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, 500 రూపాయలు బోనస్ కావచ్చు, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఎకరానికి సంవత్సరానికి కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఆడవారికి ఇచ్చినటువంటి 2,500 రూపాయలు నెలకు వృత్తి కావచ్చు, తులం బంగారం కావచ్చు, 2,000 నుంచి 4,000 పెన్షన్ కావచ్చు, 5,000 రూపాయలు ఇందిరా మిల్లు కావచ్చు. చెప్పండి, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. యువకులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు. మరి ఇక్కడ అమలు చేస్తున్నారు. అమలు చేయకపోనికి అబద్ధాలాడుతున్నారు, రోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. మోసం జరిగిందని ప్రజలు ఈరోజు నిర్ణయానికి వచ్చారు. మార్పు కావాలని కోరుకున్నాం కానీ ఇటువంటి మార్పు వస్తుందని మేము అనుకోలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా ఈసారి ప్రజలు సరైన తీర్పిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్లో అబద్ధాలు ఆడేవారిని మరొకసారి గెలిపియరు, తగిన గుణపాఠం చెప్తారు. ఇక బీజేపీ ఉంది, జాతీయ స్థాయి పార్టీ. వారైతేగా మాట్లాడుతూ ఉంటే ఇక చుక్కలు చూసుకోవాల పరిస్థితి వస్తుంది. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ వింటుంటే ప్రజలు బేజారైపోతూ ఉన్నారు. నువ్వు కేంద్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ కోసము మోదీ గారి సర్కారు ఏం చేసిందో సమాధానం చెప్పాలి. తెలంగాణలో విభజన జరిగినప్పుడు విభజన హామీలు ఏమి ఇచ్చారు, ఏం అమలు చేసారో అది చెప్పి ఓట్లు అడగండి. ఒక్కడు అమలు చేయలేదు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేశారు. మరి తెలంగాణ ప్రజల ఓటు ఏ విధంగా అడుగుతారు మీరు? ఏ ఒక్క హామీ కూడా విభజన సందర్భంలో ఇచ్చినటువంటి బయ్యారు ముక్కు ఫ్యాక్టరీ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, రకరకాల హామీలు ఇచ్చినటువంటి అన్నీ కూడా, నవోదయ పాఠశాల కానీ, మెడికల్ కాలేజీలు కానీ మేము చిన్న అడుగుతలేం. నీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయదగినటువంటి పనులే అడుగుతున్నాం మేము. ఇంకా రోడ్ వేయలేదు, లేకపోతే బిల్డింగ్ కట్టలేదు, ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు అడుగుతలేం మేము. కేంద్ర ప్రభుత్వం ఆదినటువంటి పనులే అడుగుతున్నాం. కానీ అది ఇక్కడ జరగలేదు. తెలంగాణ ప్రజలు మీరు కూడా మోసం చేశారు, మళ్ళీ ఓట్లకు వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జంప్ చేసి బీజేపీకి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపిక చేశాడు. ఆయన ముఖం 10% మంది కూడా చూడలేదు పార్లమెంట్ కాన్ఫరెన్స్లో. ఆయన మళ్ళీ బీజేపీకి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నారు. ఆయన ఓటమిని ఆయన కొని తెచ్చుకున్నాడు. ఆయన బీజేపీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా 5 సంవత్సరాలు ఎంపిక చేశారు. అభ్యర్థుల యొక్క పనితీరు ఈ విధంగా ఉంది, వారిని సమర్థిస్తున్నటువంటి పార్టీల పనితీరు ఆ విధంగా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి మేము ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం, మీరు విఘ్నులు, న్యాయాన్ని కాపాడుకుందాం.
అబద్ధాలు చెప్పే వారికి వార్తలు పెడదాం. మీకోసం పనిచేసేటువంటి నాయకులైనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మీకోసం తాపత్రయపడి రైతాంగం కోసం కానీ, పేదల కోసం కానీ, మహిళల కోసం కానీ అందరి కోసం ఆయన తాపత్రయపడి 10 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్వల్ప కాలంలో చేసినటువంటి పని ఇంకో రాష్ట్రం చేయలే. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు కొన్ని, కానీ స్వల్ప కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఎక్కడ కనబడాయి. అయినప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం, ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈసారి ప్రజల తీర్పు మేము ఆశిస్తూ ఉన్నాం. మీ తీర్పు పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకులకు, పనిచేసేటువంటి వ్యక్తులకు మీరు ఆశీర్వదించండి. గాలి అనిల్ కుమార్ గారు జైరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఒక మంచి వ్యక్తి, వెనుకబడిన తరగతి చెందినటువంటి వ్యక్తి. మొదటిసారి జైరాబాద్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వెనుకబడిన తరగతుల వారు. అందరం కలిసి ఆ బిడ్డను ఆశీర్వదిద్దాం. యువకుడు, ఉత్సాహవంతుడు, ఉద్యమకారుడు కాబట్టి వారిని మనం ఆశీర్వదించి రేపు జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ గెలిపించుకుందాం. ధర్మాన్ని కాపాడుకుందాం. అబద్ధాలు చెప్పి అలివిగా హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి 2 పార్టీలకు కర్రగాల్చి వాత పెడదాం. అప్పటికైనా బుద్ధి వస్తు వాళ్ళకు ఇంకోసారి అబద్ధాలు ఆడరు. రోజుకో వాయిదా, రోజుకో లెక్క. ఒకరిని సెప్టెంబర్ అంటాడు, ఒకరిని ఆగస్టు అంటాడు. ఇవన్నీ ప్రజలు మోసం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అందుకు ఏదైనప్పటికీ కూడా మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈసారి మీ తీర్పు మేము గౌరవిస్తాం. అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి మీకోసం పనిచేసే నాయకులను గెలిపియండి. మీకోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి. మనం జరిగినటువంటి బహిరంగ సభలు కూడా మీ అందరూ ఆశీర్వదించారు, బ్రహ్మాండంగా వచ్చారు. మాకు సంతోషంగా ఉంది. ఈ ముందు కూడా ఓటింగ్ అయ్యేంత వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఈరోజు గాలి అనిల్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తాం. జై తెలంగాణ.